అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ కు విశాఖ సిద్ధమవుతుంది. విశాఖ ఉత్సవ్ పేరుతో సీ టు స్కై కాన్సెప్ట్ తో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ, అరకు, అనకాపల్లిలో ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ ఉత్సవ్కి విశాఖ సాగర్ తీరం సిద్ధమైపోతుంది. దీనికి సంబంధించి బీచ్ రోడ్లో ఇప్పటికే మరి విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లయితే మాత్రం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా బీచ్ రోడ్లో పాటు అనకాపల్లి, అరకులో కూడా ఈ ఉత్సవాలన్నవి జరుగుతాయి. 9 రోజుల పాటు విశాఖపట్నంలో విశాఖ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్ల విజువల్స్ కూడా ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము. ఈ బీచ్ రోడ్లో ప్రతిరోజు కూడా ఈవినింగ్ కల్చరల్ ఈవెంట్స్, అలాగే వివిధ రకాల సంబంధించిన టూరిజం ప్రమోషన్స్ అనేవి జరిగేలాగా ఇక్కడ వేదికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఈ ఆర్కే బీచ్ లో సిద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధాన వేదిక నుంచి ప్రతి ఈవెంట్ కి సంబంధించిన కల్చరల్ అంశాలు, అలాగే వివిఐపీల విజిట్ కి సంబంధించిన మీటింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు విశాఖపట్నంలో ఇటు బీచ్ రోడ్లో సెయిలింగ్, బోటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ఏదైతే వూడా సెంట్రల్ పార్క్ ఉందో అక్కడ ఫ్లవర్ షోను కూడా నిర్వహించనున్నారు. అలాగే భీమిలి బీచ్ రోడ్లో మరి చూస్తే కనుక అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు నిర్వహించనున్నారు. ఈ వాటర్ స్పోర్ట్స్ ఎక్కువగా అక్కడ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిషికొండ, భీమిలి తీరంలో అక్కడ వాటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా ఎక్కువ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆర్కే బీచ్లో ప్రధాన వేదికనైతే మాత్రం విశాఖ ఉత్సవ్ కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే దాదాపుగా 10 లక్షల మంది వరకు కూడా ఈ ఉత్సవాలను అయితే వీక్షించే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అందుకు సంబంధించి బీచ్ రోడ్డును కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలాగా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అటు జీవీఎంసీ, VMRDA వీళ్ళందరూ కూడా సంయుక్తంగా మొత్తం ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రధానంగా బేస్ చేసుకొని 3000 మందికి ఉపాధి కల్పించేలాగా కూడా ప్రధానంగా ఈవెంట్స్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా టూరిజం ప్రమోషన్స్తో పాటు మొత్తం వరల్డ్ క్లాస్ టూరిజం అనేది విశాఖపట్నంకి ఒక బ్రాండ్ ఇమేజింగ్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ఈ విశాఖ ఉత్సవం అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అనకాపల్లి ఉత్సవం 29, 30వ తేదీన అనకాపల్లి ఉత్సవం నిర్వహిస్తారు. అనకాపల్లిలో ఏవైతే టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే ప్లేసెస్, అలాగే మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన ఏటికొప్పాక బొమ్మల ప్రమోషన్స్, ఇలా అనేకమైన ఈవెంట్స్ని అక్కడ కూడా 2 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. అలాగే 31వ తేదీన అరకు ఉత్సవం నిర్వహిస్తారు. ముఖ్యంగా సీ టు స్కై కాన్సెప్ట్, అంటే సముద్రం నుంచి శిఖరం వరకు కాన్సెప్ట్తో ఈ విశాఖ ఉత్సవం నిర్వహించబోతున్నారు. దీని వలన ఏంటంటే అరకులో హిల్ వ్యూ ఏరియా కాబట్టి అక్కడ శిఖరం అంటే వాళ్ళ గిరిజన సంస్కృతి, అలాగే అరకు హిల్ వ్యూ పాయింట్స్లో హాట్ బెలూన్ ఫెస్టివల్స్, అలాగే గిరిజన సంస్కృతికి సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్స్, ముఖ్యంగా అరకు కాఫీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అరకు కాఫీకి చాలా బ్రాండ్ ఇమేజింగ్ ఉంది కాబట్టి అరకు కాఫీ ఫెస్టివల్స్ని కూడా నిర్వహించనున్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అనకాపల్లి ఉత్సవం నిర్వహిస్తారు. విశాఖపట్నంలో ఇక్కడికి ఎలాగో కూడా టూరిజం డెస్టినేషన్ కాబట్టి విశాఖపట్నం ఇక్కడ కైలాసగిరి, రిషికొండ, భీమిలి, విశాఖ ఆర్కే బీచ్ 29 కిలోమీటర్ల మేరకు సాగర తీరంలో ఈ విశాఖ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తుంది. బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కి విశాఖ వేదిక కాబోతుంది. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా వరల్డ్ క్లాస్ టూరిజంని విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఇమేజ్ గా తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్ ఫెస్టివల్ ని వివిధ ఈవెంట్స్ తో దాదాపుగా 500 ఈవెంట్స్ తో ఈ బీచ్ ఫెస్టివల్ ని 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి బీచ్ రోడ్ల ఏర్పాట్లన్నీ కూడా షురూ అయిపోయాయి. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.